డైట్లో వెయిట్ లాస్ ఆగింది కానీ ఇంచ్ లాస్ ఉందండి అని చెప్తారు. ఏంటి ఇంచ్ లాసు వెయిట్ లాస్ తేడా ఏంటంటే, వెయిట్ లాస్ అనుకోండి బరువు తగ్గుతూ ఉంటాం, మనం ముళ్ళు తగ్గుతూ చూపిస్తుంది 97, 96, 95, 94 ఇలా తక్కువ చూపించడం. ఇంచ్ లాస్ అంటే ఏమవుతుందంటే ఆ 95లో ఉంది, 95లోనే ఉంటుంది. కానీ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఒళ్ళు తగ్గుతూ ఉంటుంది, బయట ఏమో వెయిట్ ఆగిపోయినట్టు ఉంటుంది, కానీ ఈ ప్యాంట్లు లూజ్ అవుతూ ఉంటాయి, షర్ట్లు లూజ్ అవుతూ ఉంటాయి, ప్యాంట్లు అసలు జారి పడిపోతూ ఉంటాయి. ఇదేంటి వెయిట్ తక్కువ ఎలా జరిగిందంటే నిజానికి ఏం లేదు. ఇప్పుడు మన ఒంట్లో బాడీలో ఉండే ఫ్యాట్ కనుక తీసుకుంటే ఇదంతా దీంట్లో మంచిది చెడ్డది కూడా ఉంటుంది కదా. ఒక్కొక్కసారి బాగా లావు ఉన్న వాళ్ళకి కూడా మజిల్ లాసు ఉండుండొచ్చు, ఉంటాడు 100 కిలోలు, కానీ అతనికి ఉండాల్సిన రిక్వైర్మెంట్లో మజిల్ లేకపోవచ్చు. 10 కిలోలు గుడ్ మజిల్లో డెఫిసిట్ కనుకుంటే ఏం జరుగుతుందంటే వీళ్ళు వెయిట్ తగ్గుతారు, 1 కిలో బ్యాడ్ ఫ్యాట్ తగ్గుతుంది, కానీ ఆ ప్లేస్లో మజిల్ గుడ్ ఫ్యాట్తో రీప్లేస్ అవుతుంది. దాంతో ఏమవుతుందంటే నిజానికి బ్యాడ్ ఫ్యాట్ కొంచెం ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తే గుడ్ ఫ్యాట్ అనేది తక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. కాబట్టి అంటే మనకుండి ఈ మజిల్కి ఇక్కడ ఉండేదానికి అది కరిగేదానికి ఇది కరిగేదానికి బరువుగా చూసుకుంటే ఆ సాంద్రతలో ఉండే తేడా కారణంగా మనకి బరువు దీంతో రీప్లేస్ అవుతుంది. బ్యాడ్ ఫ్యాట్ తగ్గటం, గుడ్ ఫ్యాట్ రీప్లేస్ అవ్వటం. కానీ ఆ రెండింటికి ఉండే ఆ సాంద్రత, ఆ థిక్నెస్ కారణంగా మనం ఇంచ్ లాస్ అవుతాం. సో ఈ డైట్లో మీరు కామన్గా గమనించవచ్చు. ఇంచ్ లాస్ అవ్వటం కూడా మంచి విషయం కాబట్టి మీరు డైట్ని నిరభ్యంతరం కంటిన్యూ చేయండి. లేదు ఎక్కడైనా పొరపాటు చేస్తానో చెక్ చేసుకోండి. డైట్లో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. దానికి ఒకటే మార్గం ఏంటంటే ఒకసారి ఫ్రెష్గా మన ఏ జలవిహార్ కానీ, కాకినాడ కానీ, లయోలా కాలేజీ కానీ, ఒంగోలు, నెల్లూరు ఇట్లా ఉన్నాయి కదా మీటింగ్ వీడియోస్, ఒక్కసారి డైట్ ప్రోగ్రామ్ గురించి చెప్పింది ఇంకొకసారి రిఫ్రెష్ చేసుకోండి. ఇలా స్టక్ అయినాడు అంటే జెన్యూన్ కారణాల చేత స్టక్ అయ్యి ఇంచ్ లాస్ జరుగుతుందా, లేకపోతే ఏదైనా పొరపాటున మనం ఇంకేదైనా తెలియక తింటాం ఇలాంటి కారణాలతో ఆగిపోయింది అనేది చెక్ చేసుకోండి. అవసరమైతే మీకు గ్రూప్లో మీకు అడ్మిన్లు హెల్ప్ చేస్తారు. అట్లా వెయిట్ లాస్కి ఇంచ్ లాస్కి తేడా. ఇంచ్ లాస్ అయినప్పుడు మీరు వరి అవసరం పని లేదు. దట్ ఈజ్ ఆల్సో గుడ్ సైన్. మంచి మజిల్ రావటం అనేది కూడా మంచి విషయం కాబట్టి దట్ ఈస్ గుడ్ సైన్. థ్యాంక్ యూ.